మహాదాత్రి అండ్ సుప్రభాత్ టౌన్షిప్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీరందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది అందరూ చెప్పినట్టుగా 2025 అంటే టోటల్ నెంబర్ 9 వస్తుంది నాకు తెలుస్తుంది. 9 అనేది చాలా అద్భుతమైన సంఖ్య. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా డిపెండ్ ఆన్ 9. ఇంకా పెద్ద పెద్ద ప్రయోగాలు చేసే వ్యక్తులు కూడా 9 అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. సో ఈ సంవత్సరం మరి 2025 అంటే 9తో స్టార్ట్ అవుతుంది. నా ఇండివిజువల్గా లక్కీ నెంబర్ కూడా 9. అట్లనే ఇప్పుడు మనం కొన్న ఆల్రెడీ మార్కెటింగ్ చేద్దామని ఉద్దేశంతో కొన్న ల్యాండ్ కూడా 90 అది కూడా 9. సో 9 సంఖ్యతో మనం ప్రారంభం చేస్తున్నాం ఈ సంవత్సరంలో. అట్లనే మనకు లాస్ట్ టైము మీకు టోటల్గా మన ప్రాజెక్ట్స్ అన్ని తెలుసు. అంటే మన కంపెనీ పెట్టిన కాడ నుంచి మన సుప్రభాత్ టౌన్షిప్స్ అని, ఎస్టేట్స్ అని, అట్లనే మహాదాత్రి నుంచి కూడా మనం పెట్టిన ప్రతి దాంట్లో కూడా దాదాపు ప్రతి కస్టమర్ కూడా దాదాపు 4 to 5 times గెయిన్ అయ్యారు. మనం అమ్మింది దాదాపు గార్డెన్ సిటీలో మీకు తెలుసు 2300 రూపాయలు గజం అమ్మాం. ఎంత 2028 అవుట్లెట్ పెడుతుంది. 2850 ఉంది. ఇప్పుడు దాదాపు మీకు 14,000 రూపాయలు per square యార్డ్ పడుతుంది. ఎక్కడ 2,500, ఎక్కడ 14,000 గజాలకు వచ్చేస్తుంది. ఎన్ని రెట్లు పెరిగింది. ఆ రోజు మన మార్కెటింగ్ స్టాఫ్ మన కమిషన్ రూపాయన మహా అయితే ఒక 50,000 రూపాయలు కమిషన్ రూపాయలు వచ్చింది. కానీ కొన్న కస్టమర్ ఎంత బెనిఫిట్ పొంది ఉంటాడు? అప్పుడు కేవలం 2,500 కొని ఇవాళ 14,000 రూపాయలు గజం ఉందంటే దగ్గరగా 11,000 రూపాయల దాకా బెనిఫిట్ పొందాడు. 11 × 2,200 గజాలు కొన్నాడు అనుకోండి. దానికి 11 ఎంత 22 lakhs. మీకు ఆ రోజు కమిషన్ రూపాయలు వచ్చిందంత మహా అయితే 50,000 వచ్చింటాయి. ఎవరు బెనిఫిట్ పొందారు? కస్టమర్ బెనిఫిట్ పొందాక మీరు బెనిఫిట్ పొందారు. కస్టమర్ అల్టిమేట్గా కస్టమర్ బెనిఫిట్ పొందాక లాంగ్ టర్మ్లో. అట్లనే మా టైంలో అంటే మేము కూడా ఈలాగానే ఒకప్పుడు మార్కెటింగ్ అట్లని కూర్చొని నేర్చుకొని తర్వాత ప్లాట్లు అమ్మి అట్లా బిజినెస్ చేసుకుంటూ ఆ ప్లాట్ల మీద వచ్చిన డబ్బుతో మళ్ళీ ఏకర్స్ ల్యాండ్ కొని ఇంకా రియల్ ఎస్టేట్ చేస్తాం. ఒకప్పుడు గజానికి గజం వచ్చేసి 50 రూపాయలు అమ్మేవాళ్ళు. గజం అంతా 50 రూపాయలు. బిఎన్ రెడ్డి కాలనీ చుట్టుపక్కల. అట్లనే నాగరామ కూడా కాజాగూడ ఎక్కైతే గజం వచ్చేసి 500 రూపాయలు అమ్మేవాళ్ళు. గజం అంతా 500. ఇప్పుడు 500 రూపాయలు అనేది ఎక్కడ దొరుకుద్దా ల్యాండ్? అట్లనే నాగరామగూడలో 500 రూపాయలు గజం అంటే ఇవాళ గజం అంతా తెలుసా మీకు? 2 లక్షలు. ఆ రోజు 400 గజాలు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఒక ప్లాట్ కొంటే 4,520 అంటే 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రోజు ప్లాట్ కొనుంటే ఇవాళ అదే 400 గజాల ప్లాట్ అమ్మితే ఎంత వస్తుంది? 8 కోట్లు వస్తుంది. 4 రీళ్ళు 8 ఉంటాయి కదా, 8 కోట్లు వస్తుంది. అది ఊహించగలమా? కనీసం కళ్ళలో కూడా ఊహించగలమా? అంత డబ్బులు వస్తాయి ఈ ప్లాట్ అమ్మితే 8 కోట్లు వస్తుంది చెప్పి కళ్ళలో కూడా ఊహించగలమా? మన జీవిత కాలంలో కూడా సంపాదించాలని కనీసం ఊహించగలమా? కేవలం 400 గజాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల. అది కూడా ఆ 400 గజాలు అమ్మినప్పుడు మార్కెటింగ్ స్టాఫ్ ఎంతకు వచ్చాయి? ఎంత కమిషన్ వచ్చాయంటే మహా అయితే ఆ టైంలో 1000 రూపాయలు ఇచ్చిన కూడా కమిషన్ కూడా ఒక 4,000 వచ్చింది. మార్కెటింగ్ స్టాఫ్కి మహా అయితే ఒక 4,000 కమిషన్ వచ్చింది. కాదు కస్టమర్ ఎంత బెనిఫిట్ పొందాడు? 8 కోట్లు బెనిఫిట్ పొందాడు. అల్టిమేట్గా బెనిఫిట్ పొందేది ఎవరంటే కస్టమర్. సో ఇవాళ మీరు ఏదో సిగ్గుపడుతుందో, భయపడుతుందో, ఇలాంటి మొహమాట పడుతుందో, కస్టమర్ నీళ్ళు ప్లాట్ ఆడడానికి అంత భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మొహమాట పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఎవరి శ్రేయస్ కోసం ప్లాట్ అని చెప్తున్నామను వాళ్ళ శ్రేయస్ కోసమే. వాళ్ళ శ్రేయస్తో పాటు మన శ్రేయస్ కూడా ఉంటుంది. ఎక్కువగా బెనిఫిట్ అది లాంగ్ టర్మ్లో ఎవరు అది మైండ్లో పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఆ పాజిటివ్ థింగ్ మైండ్లో పెట్టుకుంటారో మీరు కస్టమర్ని ప్లాట్ అడగడానికి, కస్టమర్ చేత బలవంతంగా ప్లాట్ కట్టించడానికి ఎటువంటి సంకోచం పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? గోడల మధ్య ఒక అకౌంటెంట్ పోస్ట్ చేయడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒక 4 గోడల మధ్య బ్లాక్ పోస్ట్ చేసేటప్పుడు సిగ్గుపడ్డు ఏంటి? ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పని ఏది ఆ జాబ్ చేసిపోతుంటారు. ఒక పోస్ట్ మ్యాన్కి ఇచ్చే జాబ్ ఏంటి?
మరి ఉత్తరం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చామంటే అవతల తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు. ఖచ్చితంగా పోస్టులో ఇచ్చారు అంతే. అక్కడి నుంచి వేరే పని చేయడం ఏమీ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈ పోస్ట్ మ్యాన్ చేస్తాడు, ఇక్కడ తీసుకెళ్ళి పలా అడ్రస్ తీసుకురావడం, వేరే ఆలోచన కానీ మైండ్ని పదును పెట్టడం కానీ మైండ్కి బాగా ట్రైనింగ్ చేయడం అనేటువంటి ఆలోచన కూడా అవసరం లేదు. అంటే ఒక అకౌంటెంట్కి పెద్దగా పదును పెట్టడం అవసరం లేదు. క్లర్క్ పోస్ట్ పెద్దగా మైండ్కి పెద్దగా పదును పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఒక మార్కెటింగ్ పర్సన్ అనుకో ప్రతిరోజు మెదడుకు పదును పెట్టాల్సింది ప్రతిరోజు. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. ఇవాళ కూడా నేను ఇంతకు ఎంబీ అయినా ఎవ్రీడే కూడా నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా మనకి తెలియని విషయాలని చాలా నేర్చుకుంటూనే ఉండాలి. అది నేర్చుకోకపోతే ఇక్కడ ఏముండదు. అందుకని ఏమంటే మనం మెంటల్గా మనం ఎప్పుడు కూడా షార్ప్గా ఉంటాం, చాలా బ్రైట్గా ఉంటాం. మార్కెటింగ్లో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా చాలా షార్ప్గా చాలా బ్రైట్గా ఉంటాడు. మీరు గమనిస్తే కూడా వాళ్ళ ఫేస్ కట్స్ కూడా తెలిసిపోతుంది. మామూలుగా 4 గోళ్ల మధ్య చేసే జాబ్కి ఉన్న వ్యక్తికి మార్కెటింగ్లో 10 మందితో కలిసి వ్యక్తి చేసే జాబ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. 10 మంది వ్యక్తులతో కలుస్తారు. రోజు నెల 10 మంది, దానికి సంవత్సరాలు 100 మంది కలుస్తారు. 100 మందితో మాట్లాడుతున్నప్పుడు 100 మంది యొక్క ఆలోచనలు, 100 మంది యొక్క ఐడియాస్, 100 మంది యొక్క ఇది అన్నీ కూడా మీరు ఏం చేస్తుంటారు, దాంట్లో మంచి పాయింట్ అన్నీ మనం తీసుకుంటాం. చెడ్డ పాయింట్లు అవాయిడ్ చేసి మీ ఎక్కడైతే మంచి విషయాలను గ్రహిస్తూ చెడ్డ విషయాలను పక్కన పెడుతూ ఆ మంచి విషయాలుగా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనగా మార్కెటింగ్ చేసుకుంటూ పోతే మనకి ఎక్కడా తిరుగుంటూ ఉండదు, ఎక్కడా ఉండదు తిరుగు. లైఫ్లో ఫెయిల్యూర్ అనేది లేకుండా చేసే జాబ్ ఏంటంటే మార్కెటింగ్ పర్సన్. ఇవాళ కేవలం 10,000 రూపాయలు సంపాదించే వ్యక్తి నెక్స్ట్ ఒక 6 నెలకి 20,000, నెక్స్ట్ ఇంకొక 1 మంత్కి చేసే మళ్ళీ 25,000 అట్లా పెంచుకునేటువంటి అవకాశం ఎక్కడ ఉందంటే వేరే మార్కెటింగ్లో ఉంది. అదే ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఎప్పుడు ఇస్తారు ఇంక్రిమెంట్? నెలకు ఒకసారి ఇంక్రిమెంట్ అంతే కదా. కానీ ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ ఇస్తారు. లేకపోతే కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ కంపెనీలు అది కూడా ఇవ్వదు. కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ కంపెనీలు బాగుంది అక్కర్లేదు పని చేసుకుని అక్కర్లేదు ఎక్కువమంటారు. మన కెపాసిటీ ఉన్నా ఆర్గనైజేషన్ కెపాసిటీ సరిగ్గా లేదు. మన దగ్గర మంచి క్యాపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది, మంచి పవర్ ఉంది, మంచి తెలివితేటలు ఉంది, మంచి నెట్వర్క్ ఉంది మన దగ్గర. కానీ కంపెనీలో పనిచేస్తుంటే హెడ్స్ దగ్గర నెట్వర్క్ లేకుండా వాళ్ళ దగ్గర సరైన అవగాహన తెలివితేటకుండా వాళ్ళు చేసే తప్పుల వల్ల కూడా మన కెరీర్ కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. అవునా కాదు? ఇప్పుడు ఇప్పుడు మంచు బిందువులు ఉంటాయి. మంచు బిందువు వచ్చేసి డైరెక్ట్ తామరాకు మీద పడుతుంది. ఏమవుతుంది? తామరాకు మీద పడుతుంది సూర్యకాంతిలో ఒక మెరుస్తుంది. ఎట్లా మెరుస్తుంది? ముత్యంలా మెరుస్తుంది. అవునా కదా? అదే ఆ మంచు బిందు వెళ్ళి ఒక కాలే ఇనుము మీద పడింది అనుకోండి, ఆవిరైపోతుంది. కనబడిస్తుందా? లేదు. అదే ఆ మంచు బిందు వెళ్ళి ఒక ముత్యం చుక్కలో పడితే ముత్యమైంది. అవునా కాదు? సో మన కెరీర్ కూడా అంతే. మనం మంచు బిందువు లాంటి వాళ్ళు. మనం ఎక్కడ కరెక్ట్గా పడితే అక్కడ మనం రాణించడానికి ఆస్కారం ఉంటుంది. సో చిప్ప లాంటిది. దీంట్లో మీరు పడిగా మీకు కానీ అయితే మీరు కూడా ముత్యంలాగా షైన్ అవుతారు తప్ప మసి అయిపోదు. ఏంటి? ఎందుకంటే అంత బ్రైట్ కెరీర్ ఉందంటే రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇక్కడ కాదు, ఎనీ రియల్ ఎస్టేట్లో మంచి రియల్ ఎస్టేట్స్, చెడ్డ రియల్ ఎస్టేట్స్, మంచి చెడ్డ ఉందంటే మంచి రియల్ ఎస్టేట్, చెడ్డ రియల్ ఎస్టేట్స్ అన్నీ ఉంటాయి. దాని యొక్క గ్రోత్ కూడా చూసుకొని ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ రియల్ ఎస్టేట్లో, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అక్కడ హిస్టరీ కూడా తెలుసుకొని దాని ప్రకారం మన కెరియర్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మన కెరియర్ కూడా చాలా బ్రైట్గా ఉండడానికి చాలా ఆస్కారం. అవునా కదా? సో అటువంటి కెరీర్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి మీరు భయపడుతూ అంటే మొహమాట పడుతూ కస్టమర్ని మనం బతిమలాడుతూ ప్లాట్ కనిపించాల్సిన అవసరం లేదు. డిమాండ్గా సరదాగా ఉన్న విషయాలు. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక ప్లాట్ కొనాలంటే లక్షలు పెట్టుకుంటున్నారంటే వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. అంటే మనకంటే ఎవ్రీడే ప్రతి పేపర్ చూసుకుంటాం, రిలేటివ్స్ సంబంధించి వివరాలు తెలుసుకుంటాం. మనకు ఫీల్డ్ ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి వస్తుంది, ఎక్కడెక్కడ ఏమేమి వస్తుంది తెలుసు కాబట్టి మనకు ఒక ఉంటుంది. అది మనకు తెలిసింది మనకు ఎదురుగా చెప్పాలి కదా. ఎదురుగా చెప్పాలంటే కనీసం ఆయనతో ఎంత టైం స్పెండ్ చేయాలి, కనీసం గంట స్పెండ్ చేయాలి. పర్సనల్గా ఫోన్లో గంట సేపు మాట్లాడలేదు కదా, కనీసం ఒక గంట సేపు ఎదురెదురుగా కొంచెం మాట్లాడే సార్ ఈ ఏరియాలో ఈ పక్క రాబోతున్నాయి, ఈ పక్క రింగ్ రోడ్ రాబోతుంది, పక్క అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఈ పక్క తిరుమల వస్తుంది, ఒక పక్క మేము నాగరామ్ కూడా కాజా కూడా అమ్మేటప్పుడు అప్పుడు బిజినెస్ స్కూల్ లేదు, రింగ్ రోడ్డు లేదు, అక్కడ ఐటీ కంపెనీలు లేవు, ఏమీ లేవు. కానీ వస్తాయి ఇక్కడ దూరంగా హైటెక్ సిటీ ఒకటి కనబడింది. మేము నాగరామ్ ఐటెక్ సిటీ మాత్రం
ఒక ఐటీ సిటీ కంపెనీ పెట్టాం. అది కన్వర్ట్ అయ్యి ఇక్కడ కూడా ఐటీ పార్క్ వస్తాయండి. పక్క కూర్చున్న మాకు న్యూస్ తెలుసుకొని గవర్నమెంట్ పేపర్లో న్యూస్ తెలుసుకొని ఈ పక్క వచ్చేసి మీకు బిజినెస్ స్కూల్ వస్తుంది, ఆ పక్క ఇది వస్తుందని చెప్పి చెప్తే అప్పుడు గజం వచ్చేసి 1600కి 1600 కొన్ని సందర్భాల్లో 1700 వెంచర్లు కూడా అమ్మాం 4 గ్రామ్ కూడా. మరి అవన్నీ కూడా ఇప్పుడు 2 లక్షల రూపాయలు గజం అయిపోయాయి. అదే 4 గ్రామ్ కూడా గజం 500 కూడా అమ్మాం. 500కి అమ్మాం, 1600కి అమ్మాం, 1700కి అమ్మాం. గజం 2 లక్షల రూపాయల దాకా అయిపోయింది. అంటే ఏంటంటే అవగాహన ఉండాలి. మనకి మార్కెటింగ్ స్టాఫ్కి ఎదుటి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలంటే ముందు మనం ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి. మనం ఎడ్యుకేట్ అవ్వాలంటే ఎక్కడి నుంచి ఎడ్యుకేట్ అవుతాం? త్రూ సీనియర్స్ దగ్గర ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ అవుతామో అప్పుడు మనం కస్టమర్స్ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఆస్కారం. వితౌట్ ఎడ్యుకేషన్ లేకుండా మన బుర్రలో ఒట్టి మందు పట్టుకొని ఎదురు కన్విన్స్ చేయాలంటే కష్టం. అర్థమైందా? మనం పాజిటివ్ థింకింగ్ ఉంటే పాజిటివ్, మన మైండ్లో పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే ఉంటుందో మనం పాజిటివ్గా కస్టమర్ని కూడా మోటివేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అర్థమైందా? అందుకని చెప్పేసి కస్టమర్ని, ఎందుకంటే ఎవ్రీ 10 yearsకి రియల్ ఎస్టేట్ యొక్క రూపురేఖలు మారుతూనే ఉన్నాయి. ఇవాళ పెద్ద వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు రియల్ ఎస్టేట్. ఒకప్పుడు ఏం చేశాడు? స్టార్టింగ్లో కెరియర్లో పెయింట్ వేశాడు. ఏం చేశాడు? పెయింటింగ్ వేసాడు. పెయింటింగ్ వేసే వ్యక్తి కాస్త చిన్న రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు, రియల్ ఎస్టేట్కి వచ్చి వచ్చకొస్తా ప్లాట్ మనం కూడా ఒకప్పుడు పాత 90sలో మనం కూడా ఆయన ప్లాట్లు అమ్మి రియల్ ఏజెంట్గా మన సంస్థ కూడా ప్లాట్లు మన ల్యాండ్స్ అమ్మి కమిషన్ పైన డబ్బులు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు 89, 90, 91, 95 ఆ ఏరియాలో అట్లా కమిషన్ పైన డబ్బు సంపాదించి చిన్న రియల్ ఎస్టేట్లోనే మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ ఆ డబ్బులతోనే రాజకీయంగా ఎదిగాడు. ఆ డబ్బులతో ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. అట్లా ఇవాళ